ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. 2026 క్యాలెండర్ను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. ప్రధాని మోదీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పారు. శ్రీ పోలేరమ్మ టెంపుల్ క్యాలెండర్ ఆవిష్కరణ, తర్వాత పద్మశాలి టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వాళ్ళ క్యాలెండర్, అదేవిధంగా సత్యలక్ష్మమ్మ క్యాలెండర్, ఆంధ్రప్రభ క్యాలెండర్ అన్నీ కూడా ఈరోజు ఆ చేతుల మీద ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం 2026లో ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలని, అదేవిధంగా రైతులు కూడా పెట్టినట్టు పంటలు పుష్కలంగా రావాలని మరి ఆ దేవుడు వెంకటేశ్వర కోరుకుంటూ, అయితే గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రజలకి రాష్ట్రానికి రాష్ట్రం బాగుండాలి, గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు అప్పులు పాలు చేసి బ్యాంకులకి డబ్బు కట్టే పరిస్థితి కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అదోగా చేసిన పాలు చూశారు. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి ఆ బ్యాంకులను కూడా మనకి అప్పులు ఇవ్వకపోతే ఆ బ్యాంకుల అప్పులు కట్టుకుంటూ మరి ఈరోజు కేంద్ర సహాయ సహకారాలతో ఈరోజు మన రాష్ట్రం పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. ఆయన మన